బాక్సాఫీస్ దగ్గర ఒకప్పుడు కామెడీ సినిమాలతో మినిమం గ్యారంటీ హీరోగా దూసుకుపోయిన అల్లరి నరేష్ రీసెంట్ టైంలో సీరియస్ మూవీస్ ఎక్కువగా చేస్తూ ఉన్నా కూడా ఆశించిన ఫలితమైతే దక్కలేదు. ఇలాంటి టైంలో ఇప్పుడు ఆడియన్స్ ముందుకు అల్లరి నరేష్ నటించిన బచ్చలమల్లి సినిమాతో వచ్చేశాడు. మరి ఈ సినిమాతో ఎంతవరకు అంచనాలు అందుకున్నాడో ఒకసారి తెలుసుకుందాం. ముందుగా కథ విషయానికి వస్తే, చిన్నప్పుడే తన తండ్రి రెండో పెళ్లి చేసుకున్నాడు అనే కోపంతో ద్వేషం, పగను పెంచుకున్న హీరో చెడు అలవాట్లు చేసుకుని తన లైఫ్ నాశనం చేసుకుంటాడు. అలాంటి టైంలో హీరోయిన్ తన లైఫ్ లోకి ఎంటర్ అవ్వడంతో తిరిగి అన్నింటినీ మానేసి మంచివాడుగా మారుతాడు. కానీ తన కోపం, మూర్ఖత్వం వల్ల పరిస్థితి చేజారిపోతుంది. ఆ తర్వాత ఏమైంది అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఇక కథా పాయింట్ చాలా రొటీన్ గానే అనిపించినా కూడా పూర్తిగా డైరెక్టర్ అల్లరి నరేష్ క్యారెక్టరైజేషన్ మీదనే సినిమాను నడిపించాడు. కొన్ని సీన్స్ మినహా సినిమా అంతా అల్లరి నరేష్ కనిపిస్తాడు. తన నటన తన కెరియర్లో టాప్ పర్ఫార్మెన్స్ మూవీస్లో ముందుకు నిలిచే రేంజ్లో ఉంటుంది. ఈ సినిమాలో సీరియస్ రోల్లో అంతలా మెప్పించాడు అల్లరోడు. తన డైలాగ్స్, మాస్ సీన్స్, పర్ఫార్మెన్స్ అన్ని అదుర్స్ అనిపించాయి. హీరోయిన్ అమృత కూడా బాగా ఆకట్టుకోగా మిగిలిన యాక్టర్స్ పర్వాలేదనిపించారు. పాటలు ఓకే అనిపించాయి. ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే పార్ట్స్ గా బాగున్నా కూడా కొంచెం లాంగ్ ఎక్కువైన ఫీలింగ్ కలుగుతుంది. ప్రొడక్షన్ వాల్యూస్ ఆకట్టుకోగా డైరెక్టర్ ఎంచుకున్న పాయింట్ నార్మల్ గానే ఉన్నా హీరో క్యారెక్టర్ వరకు ఫుల్ న్యాయం చేసినా కూడా టోటల్ మూవీగా మాత్రం ఫుల్ మార్కులు పడలేదు. మూర్ఖత్వం ఒక రేంజ్ లో ఉన్న హీరో జస్ట్ హీరోయిన్ చెప్పింది అని మారిపోవడం, తన తండ్రిని ద్వేషించడానికి చెప్పిన రీజన్స్ అయితే అంత పవర్ఫుల్ గా లేవు. తన తల్లి క్లైమాక్స్ లో చెప్పిన డైలాగ్స్ కి హీరో మారిపోయినా ముందే ఇది చేసి ఉంటే బాగుండు అని అనిపిస్తుంది. ఇలా కొన్ని సినిమాలు అయితే మైనస్ పాయింట్స్ అయితే ఉన్నాయి. ఇక మాస్ రగడ్ విలేజ్ నేటివిటీ కథతో వచ్చిన బచ్చలమల్లి హీరో క్యారెక్టర్ వల్ల పార్ట్గా పర్వాలేదు అనిపించేలా ఉంటుంది. కానీ కొంచెం లాంగ్ ను భరించాల్సి ఉంటుంది. లెంత్ తగ్గించి మరింత టైట్ స్క్రీన్ ప్లేతో సినిమాని నడిపిస్తే కొంచెం బాగుంటుంది. మొత్తం మీద తన కెరియర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ లో ఆకట్టుకున్న అల్లరి నరేష్ కోసం ఒకసారి ఈ సినిమా చూడొచ్చు. ఇక బచ్చలమల్లి సినిమాలు కానీ కొంచెం ఓపిక మాత్రం చాలా అవసరం.